ఈ యొక్క మూడవ మాట, అర్హత లేని నాకు, యోగ్యత లేని నాకు, ఈ యొక్క మూడవ మాట, సిలువలో పలికిన మూడవ మాట దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఈ మాట యోహాను సువార్తమానం 19 అధ్యాయం 26 వచనంలో, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుంట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యును చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. చాలు. ఇక్కడ మూడో మాట, ఇదిగో అమ్మా నీ కుమారుడు అని తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుడితో ఇదిగో నీ తల్లి అని చెప్పాను. అయితే ఇక్కడ మరియమ్మకు మామూలుగా శారీరకంగా పుట్టిన పిల్లలు ఉన్నారు. వాళ్ళని వదిలేసి ఈ యొక్క యోహానుకి ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వబడింది? వాళ్ళ కుమారులు 4-5 ఉన్నారు, సోదరులు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వకుండా ఈ యొక్క యోహానుకి ఎందుకు ఈ ప్రాధాన్యత ఇవ్వబడిందో మనం గమనిద్దాం. 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యుల్లో యోహానుకి ఎందుకు ఆ ప్రాధాన్యత ఇవ్వబడిందంటే, యేసు ప్రభుకు సిలువ వేసే సమయంలో అక్కడున్న శిష్యులందరూ 12 మంది పారిపోయారు. మమ్మల్ని కూడా సిలువ వేస్తారేమో, మమ్మల్ని కూడా హింసిస్తారేమో అని 12 మంది పారిపోతే, మరలా ఈ యోహాను నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ప్రభు దగ్గరే నేను ఉండాలి, ప్రభు పాదాల దగ్గర నేను ఉండాలని సిలువ వేసే సమయానికి మరలా యేసు ప్రభు దగ్గరికి ఈ యోహాను వస్తాడు. వచ్చినప్పుడు ఆ ప్రభు దగ్గర ఉన్నాడు కాబట్టి, ప్రభు పాదాల దగ్గర ఉన్నాడు కాబట్టి ప్రభు స్థానము యోహానుకి ఇవ్వబడింది. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు మనకు వచ్చినా మనం ప్రభు పాదాల యొద్ద ఉంటే ఆయన మనకు ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయనతో జీవించే అర్హత మనకు అనుగ్రహిస్తాడు. ఇక్కడ తల్లిని ఒక దేవుడు బాధ్యత కలిగి, తల్లి బాధ్యత ఎలా ఉంటుంది, బాధ్యత కలిగి జీవించాలని తల్లి పట్ల దేవుడు మనకు తెలియచేశాడు. మనకి మొట్టమొదటిగా దేవుడిచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఆ ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ నిర్గమాకాండము 20:12 అధ్యాయం ఒకసారి చదవండి. మీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. చాలు. ఇక్కడ దేవుడిచ్చిన ఆజ్ఞల్లోనే ఉంది నీ తల్లిని సన్మానించమని. కాబట్టి దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ఆజ్ఞల్లో దేవుడే ఒక మాదిరిగా ఉండాలి. కాబట్టి ముందు దేవుడే ఒక బాధ్యత కలిగి, తల్లి పట్ల ఒక బాధ్యత, ఒక ప్రేమ కలిగి, ఈ యొక్క బాధ్యత కలిగి మాదిరిగా నడిపించగలుగుతున్నాడు. అదేవిధంగా ఈ యొక్క తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారో మనము చూద్దాము. ఆ తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులకి ప్రయోజనాలు ఏం కలుగుతాయో 2-3 మాటలు చెప్పేసి ముగిస్తాను. నిర్గమాకాండము 20:12 వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు. చాలు. ఇక్కడ నీవు తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉన్నట్లయితే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావని ఇక్కడ లేఖనంలో దేవుడు సెలవిస్తున్నాడు. దీర్ఘాయుష్మంతుడు, ఇదిగో ఏ వ్యాధి ఏ బాధలు వచ్చినా ప్రభు విడవక, కీర్తనలు 91వ కీర్తనలో దావీదు మహారాజు అంటాడు, నీ పక్కన 10,000 మంది పడినను, నీ కుడి పక్కన కూలినను ఏ అపాయము దరి రాకూడదని. ఆ 91వ కీర్తనలో చాలా రోగాలు కానీ నాశనమైన
తెగులు కానీ అయినా రాకుండా నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే నీవు తల్లిదండ్రులను సన్మానించాలని ప్రభు మనకు తేటగా తెలియపరుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా మీరు మీ తల్లిదండ్రులకు లోబడి జీవించినట్లయితే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారని ప్రభు తేటగా మనకు తెలియచేస్తున్నారు. ఇప్పుడైనా మనము తల్లి అంటే మనకు పుట్టిన తల్లి అని కాదు, అత్తములు కూడా మనము వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్న తల్లి యొక్క మనసు కలిగి మనము వాళ్ళని చూసుకున్నట్లయితే, వారిని మనం ఆదరించినట్లయితే, వారితో మనం ప్రేమగా ఉన్నట్లయితే మనం దీర్ఘాయుమంతులుగా మారుస్తామని, దీర్ఘాయుమంతులుగా దేవుడు చేస్తానని తేటగా తెలియచేస్తున్నాడు. అదేవిధంగా ఇంకో మాట ఎఫెసీ 6:2 నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. ఇక్కడ ఫస్ట్ దీర్ఘాయుమంతులు అవ్వాలంటే నీ తల్లిని నీ తల్లిదండ్రులను సన్మానించాలన్నాడు. రెండవదిగా దీర్ఘాయుమంతులు రెండవదిగా నీకు మేలు జరగాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఇక్కడ మనకు మేలు ఎన్నో కుటుంబ సమస్యలు కానీ ఏయో జరగాలి, ఏయో కుటుంబాల్లో జరగాలి, చెందాలి అని ఆశపడుతున్నాం. ఆ ఆశలన్నీ నెరవేర్చాలంటే, మన పట్ల మేలు జరగాలంటే తల్లిని తండ్రిని సన్మానించాలని ఎఫెసీలో మనకు తేటగా తెలియపరుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్యంగా మనము తల్లిదండ్రులు సన్మానిస్తే దీర్ఘాయువును కలుగుతాయి. తర్వాత మనకు ఏ అవస్థలు ఏ మేలు కొదువై ఉన్నాయో వాటిని దేవుడు తీరుస్తాడని తేటగా తెలియపరిచారు. అదేవిధంగా బాధ్యత లేని వ్యక్తులు ఇప్పుడు బాధ్యతలు కలిగిన వారికి దీర్ఘాయువును మేలును కలగచేస్తా అన్నాడు. రెండవది, బాధ్యత లేని వ్యక్తులు కూడా 2 ఉన్నారు, వారిని పరిచయం చేసి నేను ముగిస్తాను. సామెతలు 20:20 సామెతలు తన తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి దీపము కారు చీకటిలో ఆరిపోవును. ఆ దీపం అనగా ఆ సామెత 20:27 అధ్యాయం చూడండి అమ్మా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. చాలు. ఈ దీపం అంటే నరుని ఆత్మ, దేవుడు మనకిచ్చిన ఆత్మ. తల్లిదండ్రులను ఎవరైనా దూషించినట్లయితే, ఎవరైనా తిట్టినట్లయితే వారి దీపాన్ని దేవుడు తొలగిస్తా అంటున్నాడు. చాలా జాగ్రత్తగా మీరు మీ తల్లిదండ్రులకు మీరు లోబడి జీవించాలి, లేకపోతే మీ జీవితాలకు మీరు పతనము తెచ్చుకున్నట్లే. కాబట్టి ప్రియమైన సోదరులారా, దేవునికి మీరు భయపడి, అదేవిధంగా మీ తల్లిదండ్రులు మీరు సన్మానించి దేవుని నుండి వచ్చే ఆ యొక్క శాపాన్ని మీరు తెచ్చుకోకుండా తల్లిదండ్రులు మీరు సన్మానించాలని ప్రభు పేరట మీరు కోరుచున్నాను. అదేవిధంగా సామెతలు 30:17 వచనం. చాలు. అదేవిధంగా ఇక్కడ రెండవ మాట ఏంటంటే, మీరు తల్లిదండ్రుల మాట వినాలి. వారు తల్లిదండ్రులు కాబట్టి, పెద్దవారు కాబట్టి వారు కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ అంటారు. నీకేం తెలియదులేపో అని తల్లిదండ్రుల్ని వాళ్ళని అనకూడదు. తల్లిదండ్రుల మాట వారి విని ఎడల క్షేమం కలుగుతుంది. విననొల్లని ఎడల లోయ కాకులు వచ్చి వారి పక్షిరాజు వాళ్ళ పిల్లలను తినివేస్తుందని ఇక్కడ తేటగా మనకు ప్రభు తెలియచేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అందరము ప్రభు సన్నిధిలో ఈ యొక్క 3వ మాట దేవుడు మనకిచ్చి ఉన్నాడు. మనము తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులకు విధేయతై మనం నడిపించబడాలి. ప్రభు అయిన యేసయ్య కూడా తల్లికి లోబడి జీవించాడు. అదేవిధంగా మనము కూడా ఆ మాదిరిగా నడిపించబడాలని ఈ మాట దేవుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా మనందరము నడుచుకొని దేవుని నామానికి మహిమార్థకరంగా మనం కొనసాగించాలని ఇంతటితో ఈ మాట నేను ముగిస్తున్నాను. హల్లెలూయా. చెప్పండి.